ఈ వీడియో చూశాక మీరు ఐపీఎల్ చూసే విధానం మారిపోవచ్చు. మీరు క్రికెట్ చూస్తున్నారని అనుకుంటున్నారు, కానీ నిజమేంటంటే ఐపీఎల్ మ్యాచ్లో ఆడేది టీమ్స్ కాదు, మీరు. డ్రీమ్11, క్రెడ్, స్విగ్గీ, రూపే, ఎస్ బ్యాంక్ ఇంకా ఎన్నెన్నో. ఈ స్పాన్సర్స్ లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్లేయర్స్తో కాదు, మీతో ఆడిస్తున్నారు. మీరు యాడ్ చూసినా లేదా యాప్ ఇన్స్టాల్ చేసినా వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళకి వస్తుంది. క్రికెట్ అనే పేరుతో మీ అటెన్షన్ని కొంటున్నారు. ఐపీఎల్ అంటే గేమ్ కాదు, ఒక ప్లాన్డ్ మార్కెటింగ్ ట్రాప్. స్పాన్సర్స్ క్రికెట్ని సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళ బిజినెస్ని బిల్డ్ చేస్తున్నారు. స్పాన్సర్స్ ఫ్యాన్స్ని కాదు, ప్రాఫిట్స్ని టార్గెట్ చేస్తున్నారు. డ్రీమ్11లో 7.5 crore యూజర్స్ ఆడిన రోజు 50 to 100 crores బిజినెస్ అవుతుంది. ఐపీఎల్ మీడియా రైట్స్ని 48,000 crores అమ్మడం, మ్యాచ్లో 10 seconds యాడ్కి 15 lakhs ఛార్జ్ చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఈ వీడియోలో మనం ఐపీఎల్ స్పాన్సర్స్ ఎందుకు యాడ్స్ పైన లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారో, ఇంకా ఫ్రాంచైజీస్ కోట్లు సంపాదిస్తున్న 20 crore rupees ప్రైజ్ మనీ కోసం ఎందుకు ఆడుతున్నారో, ఇంకా ఐపీఎల్ రాగానే మన ఇండియన్స్లో ఎందుకు డిస్రెస్పెక్ట్ స్టార్ట్ అవుతుంది అనేది తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ మీ థాట్స్ కామెంట్స్లో చెప్పండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. Indian Premier League. It has developed a unique brand of cricket that combines entertainment with fast-paced action and attracts players from around the world. The Indian Premier League, or the IPL, has only been around for 12 years, but it's fast become one of the most popular and valuable cricket leagues on the planet. India has given a model for other countries to follow. When the IPL was successful, all these other places went, well, we'll set up our own leagues and we'll try and be successful. ఐపీఎల్ని మనం క్రికెట్ టోర్నమెంట్ అనే చూస్తున్నాం, కానీ అసలు ఐపీఎల్ అంటే ఇండియాస్ బిగ్గెస్ట్ బిజినెస్ సర్కస్. దుమ్ము రేపే సిక్సెస్, నేల్ బైటింగ్ ఫినిషెస్, కలర్ఫుల్ జెర్సీలు, ఇవన్నీ ఒక గ్లామరస్ లేయర్. కానీ ఆ లేయర్ కింద $multi-billion ఇండస్ట్రీ రన్ అవుతుంది. 2023లో ఐపీఎల్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ని స్టార్ ఇండియా అండ్ వైకామ్ 18 కలిపి $6.4 billion కొన్నారు. వీళ్ళు కేవలం ఒక ఐపీఎల్ మ్యాచ్కి అప్రాక్సిమేట్లీ 118 crores సంపాదిస్తారు అండ్ ఒక 10 seconds యాడ్కి 15 to 18 lakh rupees ఛార్జ్ చేస్తారు. అండ్ స్ట్రాటజిక్ టైమ్అవుట్లో 2 minutes యాడ్కి అప్ టు 3 crores ఛార్జ్ చేస్తారు. స్పాన్సర్స్ ప్రతి సీన్లో వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేస్తారు, లైక్ డ్రీమ్11 గేమ్ చేంజర్ ఆఫ్ ద మ్యాచ్, క్రెడ్ పవర్ ప్లే, స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఫాస్టెస్ట్ డెలివరీ, అప్స్టాక్ మోస్ట్ వాల్యుయబుల్ అసెట్ లాంటివి. టీమ్ ఫ్రాంచైజీస్ లైక్ ఆర్సీబీ, చెన్నై, ముంబై ఒక సీజన్లో 450 నుండి 600 crores రేంజ్లో ఎర్న్ చేస్తాయి. టీమ్ జెర్సీలో టాప్ స్పాన్సర్ బ్రాండింగ్ని 75 crores కంటే ఎక్కువ ఛార్జ్ చేస్తారు, లైక్ ఖతర్ ఎయిర్వేస్ ఆన్ ఆర్సీబీ. అండ్ జెర్సీ పైన ఒక చిన్న సైజ్ లోగో బ్రాండ్ ప్రమోట్ చేయాలన్నా మినిమం 2 crores ఛార్జ్ చేస్తారు. ఇంకా టికెట్స్, మర్చెండైజ్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్తో ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదిస్తారు. స్పాన్సర్స్ ఐపీఎల్లో యాడ్స్ ద్వారా మనకు డైరెక్ట్గా ప్రోడక్ట్ అమ్మడం లేదు, కానీ బ్రాండ్ని క్రికెట్ ఎమోషన్తో మిక్స్ చేసి ప్రమోట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మై 11 సర్కిల్ యాడ్లో క్రియేట్ యువర్ ఓన్ టీమ్, విన్ బిగ్ మనీ అని చెప్తారు. మనం స్టార్టింగ్లో డౌన్లోడ్ చేయకపోవచ్చు, కానీ ఎప్పుడో ఒకసారి ట్రై చేస్తాము. వాళ్ళు ఆఫర్స్ ఇంకా రిఫరల్ బోనస్ ఇచ్చి బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటారు. ఇంకా క్రెడ్ యాప్లో బిల్స్ పే చేస్తే క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్తారు. మనం ఎప్పుడైతే యాప్ డౌన్లోడ్ చేస్తామో వాళ్ళ వాల్యుయేషన్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. మరియు స్విగ్గీ ఇన్స్టామార్ట్ని ఫాస్టెస్ట్ డెలివరీ ట్యాగ్ లైన్తో క్రికెట్లో బాల్ స్పీడ్తో కంపేర్ చేస్తూ ఫాస్ట్ ఫుడ్ క్రేవింగ్ని ట్రిగర్ చేస్తారు. ఇంకా రూపే కార్డ్ని ఫాస్ట్, రియలబుల్, యాక్సెప్టెడ్ ఎవ్రీవేర్ అని స్టేడియంలో ఫ్లాష్ చేస్తుంటారు. ఇండైరెక్ట్గా మనలో స్పెండింగ్ హ్యాబిట్ని మోటివేట్ చేస్తారు. ఇక ఐపీఎల్ యొక్క బిగ్గెస్ట్ మైండ్ గేమ్ ఏంటంటే, స్పాన్సర్ ట్యాగ్ లైన్స్ మీకు రిపీటెడ్గా చూపిస్తే మీరు అన్కాన్షియస్లీ ఆ బ్రాండ్ మీద ట్రస్ట్ బిల్డ్ చేస్తారు. అది ఒక సైకలాజికల్ ఎఫెక్ట్. ఇన్ సింపుల్ వర్డ్స్, స్పాన్సర్ ఐపీఎల్లో క్రికెట్ని వదిలి మన బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ ప్రోడక్ట్, యాప్ ఆర్ సర్వీస్ మీద ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తారు. మన వ్యూస్, ఎంగేజ్మెంట్స్, ఇన్స్టాల్స్ అండ్ స్పెండింగ్తో వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేస్తారు. ఇకపోతే వీటన్నిటికంటే పెద్ద చాప డ్రీమ్11 ఐపీఎల్లో 3 to 4 టీమ్స్కి మెయిన్ స్పాన్సర్గా ఉంది. అండ్ యాడ్లో కూడా చాలాసార్లు చూపిస్తారు. మనకి కూడా క్రికెట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి టీమ్ క్రియేట్ చేసి మనీ గెలవాలని అనిపిస్తుంది. బట్ ఇది ఒక క్లెవర్ ట్రాప్. వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే మినిమం 49 rupees లేదా 99 rupeesతో లీగ్ స్టార్ట్ చేయడం అండ్ ఈ చిన్న అమౌంట్స్ని యూజర్స్ ట్రై చేయడంతో అడిక్షన్ స్టార్ట్ అవుతుంది. 2 teams, 4 teams లేదా 10 teams చేస్తారు అండ్ 49 rupees విన్ అవ్వడానికి 500 వరకు స్పెండ్ చేస్తారు. అండ్ ఎట్ ది ఎండ్ 90% ఆఫ్ యూజర్స్ లాస్ అవుతారు. డ్రీమ్11 ఒక ఫ్యాంటసీ గ్యాంబ్లింగ్ లూప్ హోల్ మీద రన్ అవుతుంది.
డైరెక్ట్ బెట్టింగ్ ఇల్లీగల్, కానీ ఇది గేమ్ ఆఫ్ స్కిల్ అని సుప్రీంకోర్టు చెప్పడం వల్ల లీగల్ లూప్ హోల్లో సర్వైవ్ అవుతుంది. నేను లాస్ట్ వీడియోలో డ్రీమ్11 గురించి ఫుల్ బ్రేక్ డౌన్ చేశాను. వాళ్ళు ఎలా సింగిల్ మ్యాచ్ లో 735 crore రూపీస్ రెవెన్యూ జనరేట్ చేస్తారు, అండ్ ఎంతమంది లాస్ అవుతున్నారు, ఎంతమంది అడిక్షన్ లో పడుతున్నారు, అండ్ రియల్ గా ఎప్పుడు గెలుస్తారు అనే దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. స్పాన్సర్స్ మన దగ్గర నుండే ఎర్నింగ్ చేస్తారు అండ్ వాళ్ళు మాత్రం సేఫ్ సైడ్ లో ఉంటారు, కానీ లాస్ అయ్యేది మనమే. ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారు అంటే స్పాన్సర్స్ యాడ్ డెఫినెట్లీ వస్తాయి. డ్రీమ్11, మై11 సర్కిల్, ఎస్ బ్యాంక్, స్విగ్గీ, క్రెడ్, రూపే, టాటా న్యూ, ఇంకా ఎన్నెన్నో. అండ్ అవి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా మీ బ్రెయిన్లో రిపీట్ చేసి రిజిస్టర్ చేస్తారు. మై11 సర్కిల్ లాంటి ఫ్యాంటసీ యాప్స్ వల్ల యూత్లో ఒక ఫాల్స్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. నేను కూడా టీమ్ క్రియేట్ చేస్తే విన్ అవుతాను అని అనిపిస్తుంది. అండ్ అడిక్షన్ వల్ల వాళ్ళ మనీ, టైం అంతా వేస్ట్ అవుతుంది. అండ్ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ వాళ్ళు మ్యాచ్లో 6 కొడితే 66% డిస్కౌంట్ అని ఆఫర్స్ పెడుతున్నారు. అండ్ మనం ప్లేయర్స్ ఎప్పుడు 6 కొడతారు అండ్ ఎప్పుడు ఫుడ్ ఆర్డర్ చేయాలి అని వెయిట్ చేస్తుంటాం. కానీ వాళ్ళు 66% ఆఫర్ ఇచ్చిన రెస్టారెంట్ ఛార్జెస్, GSTలో వాళ్ళకు రావాల్సిన ప్రాఫిట్ తీసుకుంటారు. అండ్ ఇంకా పెయిన్ఫుల్ రియాలిటీ ఏంటంటే యూత్ తమ ఫేవరెట్ ప్లేస్ని దేవుళ్లాగా చూస్తారు. వీళ్ళు అందరూ సోషల్ మీడియాలో అబ్యూసివ్ వర్డ్స్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు కొందరు ఫ్యాన్స్ యూట్యూబ్ యొక్క కమెంట్ సెక్షన్లో కూడా ఫైట్ చేస్తూ అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇంతలా మీ ఐడల్స్ కోసం ఫైట్ చేసినా మీకు ఏమైనా వస్తుందా? లేదా మీ ఐడల్స్ మీకు ఏమైనా శాలరీస్ ఇస్తున్నారా? లేదా మీ కుటుంబాన్ని పోషిస్తున్నారా? మనం కొట్టుకు సచ్చినా వాళ్ళకి ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. వాళ్ళకి రావాల్సిన ఇన్కమ్ వాళ్ళకి వస్తుంది. ఈ ప్యాటర్న్ ప్రతి ఐపీఎల్ సీజన్లో రిపీట్ అవుతూ వస్తుంది. మ్యాచ్ చూడడం, బెట్ వేయడం, ఫుడ్ ఆర్డర్ చేయడం, సోషల్ మీడియాలో ఫైట్ చేయడం, అండ్ అగైన్ నెక్స్ట్ సీజన్ కోసం వెయిట్ చేయడం. దిస్ ఈజ్ నాట్ ఎ ఫ్యాండమ్ ఎనీమోర్, దిస్ ఈజ్ అ ప్రోగ్రామ్ సైకిల్. అండ్ ప్రతి వ్యూయర్కి ఇంకో మేజర్ ఇల్యూజన్ ఉంటుంది, ఫ్రాంచైజీస్ ఐపీఎల్లో కప్ గెలవడం కోసం ఆడుతున్నారు అని. కానీ నిజంగా ఒక టీం 20 crore రూపీస్ ప్రైజ్ మనీ కోసం డెడికేటెడ్గా ఆడతారు, బట్ నాట్ ఎవ్రీ టైం. ఎందుకంటే ఒక ప్లేయర్ స్పాన్సర్షిప్ యాడ్స్తోనే 50 to 100 crores సంపాదిస్తాడు. అండ్ ఇప్పుడు మనం ఒక ఐపీఎల్ ప్లేయర్ అండ్ ఫ్రాంచైజ్కి ఎన్ని సోర్సెస్లో రెవెన్యూ జనరేట్ అవుతుందో తెలుసుకుందాం. నంబర్ 1, స్పాన్సర్షిప్ డీల్స్. ప్రతి టీమ్ జెర్సీ పైన మినిమం 10+ స్పాన్సర్స్ లోగోస్ ఉంటాయి. అండ్ స్పాన్సర్స్ ఒక్క పొజిషన్ కి 5 crore నుండి 100 crore వరకు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై ఇండియన్స్ జెర్సీ మీద స్లైస్, DHL, జియో, ఆస్ట్రల్ లాంటి బ్రాండ్స్ ఉంటే జెర్సీ స్పాన్సర్స్ తో 70 నుండి 150 crores వరకు ఇన్కమ్ వస్తుంది. నంబర్ 2, మర్చండైజ్ సేల్స్. జెర్సీస్, క్యాప్స్, వ్రిస్ట్ బ్యాండ్స్, మగ్స్, ఎక్సెట్రా. లాక్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఇవి కూడా పర్చేస్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ, ధోని లాంటి ప్లేయర్స్ క్రేజ్ వల్ల ఈ కామర్స్ లో కూడా హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయి. నంబర్ 3, టికెట్ సేల్స్ అండ్ మ్యాచ్ డే రెవెన్యూ. స్టేడియంలో ఒక మ్యాచ్ లో 4 to 8 crore టికెట్ సేల్స్ అవుతాయి. మినిమం 7 మ్యాచెస్ పర్ టీమ్, అంటే 30 to 50 crore రెవెన్యూ జనరేట్ అవుతుంది. మ్యాచ్ డేలో పార్కింగ్, ఫుడ్ స్టాల్స్, లోకల్ బ్రాండ్ యాడ్స్ వల్ల ఎక్స్ట్రా క్రోర్స్ యాడ్ అవుతాయి. నంబర్ 4, సెంట్రల్ రెవెన్యూ షేరింగ్ ఫ్రమ్ బీసీసీఐ ఐపీఎల్ బ్రాడ్కాస్ట్ అండ్ స్ట్రీమింగ్ డీల్స్ వల్ల వచ్చిన 4000 crores ని ఎవ్రీ ఇయర్ అన్ని టీమ్స్ కి షేర్ చేస్తుంది. ఈచ్ టీమ్ కి అప్రాక్సిమేట్లీ 300+ crore యాన్యువల్ కట్ ఆఫ్ ఇస్తుంది. నంబర్ 5, ఇన్వెస్టర్ ఫండింగ్ అండ్ టీమ్ వాల్యుయేషన్. ఆర్సీబీ, సిఎస్కే అండ్ ముంబై ఇండియన్స్ లాంటి ఫ్రాంచైజీస్ వాల్యుయేషన్ 9000 నుండి 12000 crore రేంజ్ లో ఉంటుంది. అండ్ సిఎస్కే టీమ్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ కూడా అయ్యింది. పబ్లిక్ షేర్స్ వల్ల ఎక్స్ట్రా ప్రాఫిట్స్ కూడా వస్తున్నాయి. ఈ టోటల్ రెవెన్యూ సోర్స్ చూస్తే 20 crores ప్రైజ్ మనీ 2 to 3 days లో ఎర్న్ చేస్తున్నారు. గెలిచినా గెలవకున్నా ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఉంటే టీమ్ కి ప్రాఫిట్స్ వస్తాయి. ఈ రీజన్ వల్లే స్టార్ ప్లేయర్స్ ని 15 crores నుండి 18 crores కి ఆప్షన్ లో కొంటారు. బ్రాండ్ వాల్యూ అండ్ ఫ్యాన్ బేస్ వల్ల ఆన్ గ్రౌండ్ అండ్ ఆఫ్ గ్రౌండ్ లో డబుల్ ఇన్కమ్ వస్తుంది. ఐపీఎల్ వచ్చిందంటే ఫ్యాన్స్ ని ఎమోషనల్ ట్రాప్ చేస్తారు. ఫ్యాన్స్ మధ్య స్టేట్ నేమ్స్ తో రైవల్రీ క్రియేట్ చేస్తారు. స్పాన్సర్స్ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తే ఫ్యాన్స్ ఒక నెక్స్ట్ లెవెల్లో ప్లేయర్స్ ని ప్రమోట్ చేస్తారు. ఆ సపోర్ట్ ఓకే, బట్ నౌ ఇట్ హెస్ టర్న్ ఇంటూ టాక్సిక్ లాయల్టీ. వాళ్ళ మధ్య వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది, కానీ ఫ్యాన్స్ మధ్యలో వార్స్ జరుగుతున్నాయి. స్పాన్సర్స్ కి కావాల్సింది ఎగ్జాక్ట్ ఇదే మైండ్ సెట్. డివైడ్ ద ఫ్యాన్స్, ఎక్స్ప్లాయిట్ ద క్రేజ్. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా ఒపీనియన్ లో ఐపీఎల్ కేవలం క్రికెట్ గురించి మాత్రమే కాదు, ఇది ఫ్యాన్స్ ఎమోషన్స్ తో చేస్తున్న లక్షల కోట్ల బిజినెస్. మరి ఈ టాపిక్ పైన మీ థాట్స్ ఏంటి? కమెంట్స్ లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.